భారతదేశం యొక్క ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ విదేశీ మారక నిల్వలు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఆర్బీఐ రీసెంట్గా రిలీజ్ చేసిన డేటా ప్రకారం మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి $683.9 బిలియన్ ఉన్నాయన్నమాట. దీనిలో ప్రముఖంగా చూస్తే $599 బిలియన్ ఫారెన్ కరెన్సీ ఎసెట్సే, అంటే ఫారెన్ కరెన్సీలో ఉన్నాయన్నమాట. దీనిలో మేజర్గా డాలర్స్ ఉన్నాయి, దాంతోపాటు యూరో, పౌండ్, ఎన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి ధరల యొక్క అంటే వాటి ఎక్స్చేంజ్ రేట్స్ పెరుగుదల తగ్గుదల అవి కూడా ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ పెరగటమా తగ్గటం అనేది అర్థమవుతూ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఎప్పుడైనా ఫారెక్స్ రిజర్వ్స్ అంటే కేవలం ఫారెన్ కరెన్సీ అసెట్స్ మాత్రమే కొలవరు. దాంతోపాటు గోల్డ్ రిజర్వ్స్, మన దేశంలో ఉన్న బంగారం నిల్వలు, ఐఎంఎఫ్లో మనకున్న ఎస్డిఆర్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, దాంతోపాటు ఐఎంఎఫ్ దగ్గర మనకున్న రిజర్వ్ పొజిషన్, ఇవన్నీ కలిపి విదేశీ మారక నిల్వలు అంటాం, ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం అనమాట. ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్బీఐ మెయింటైన్ చేస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో 683 ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి మన ఆర్బీఐ దగ్గర. దానిలో గోల్డ్ రిజర్వ్స్ చూస్తే కనుక $61 బిలియన్ ఉన్నాయి గోల్డ్ రిజర్వ్స్ వర్త్ చూస్తే. అదేవిధంగా ఫారెన్ కరెన్సీ అసెట్ వర్త్ చూస్తే 599 బిలియన్ ఉన్నాయి. మన స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ ఐఎంఎఫ్ దగ్గర మనకున్న స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ గమనిస్తే దాదాపు $18 బిలియన్ ఉన్నాయి. దాంతోపాటు ఐఎంఎఫ్ దగ్గర ఉన్న మన రిజర్వ్ పొజిషన్ కూడా బాగా పెరిగిందనమాట. వీటన్నిటిని కలిపితే మనం $683 బిలియన్ మన ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. ఇంత అప్వర్డ్ ట్రెండ్ అనేది గత సంవత్సరం నుంచి బాగా కంటిన్యూ అవుతుంది. 2024లోనే అంటే ఈ సంవత్సరం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకే మన ఫారెక్స్ రిజర్వ్స్లో దాదాపు $60 బిలియన్ పెరిగాయి. గత సంవత్సరం 2023 పూర్తి సంవత్సరం చూసుకుంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ $58 బిలియన్ పెరిగాయి అన్నమాట. ఈ ఫారెక్స్ రిజర్వ్స్ పెరగటం వల్ల లాభం ఏంటంటే ఎప్పుడైనా సరే మన ఇంటర్నేషనల్గా షాక్స్ వచ్చినప్పుడు, అంతర్జాతీయంగా వాలటాలిటీ సిచ్యువేషన్ ఎక్కువ పెరిగినప్పుడు, లేదా సడన్గా డాలర్ వాల్యూస్ పెరిగినప్పుడు, ప్రైజెస్ పెరిగినప్పుడు, ఎక్స్చేంజ్ వాల్యూ పెరిగినప్పుడు, లేకపోతే ఆయిల్ ప్రైజెస్ పెరిగినప్పుడు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే మన దగ్గర మన ఆర్థిక వ్యవస్థని, డొమెస్టిక్ ఎకానమీని మనం పటిష్టం చేసుకోవచ్చు అనమాట. థంబ్ రూల్ ఏంటంటే కనీసం 6 నెలలకి సరిపడా ఫారెక్స్ రిజర్వ్స్ ఉండాలి. మినిమం ఏంటంటే మనకి 6 మాసాల ఇంపోర్ట్ బిల్కి సంబంధించిన ఫారెక్స్ రిజర్వ్స్ ఉండాలి. 1991లో మనం చూసుకుంటే కనీసం 2 వారాలకు సరిపడా ఫారెక్స్ రిజర్వ్స్ కూడా మన దగ్గరలో. మనం ఎక్కువగా ఆయిల్ అవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, అప్పుడు మనం కట్టాల్సిన డబ్బులు అసలు లేవన్నమాట. ఆ టైంలో మనం ఐఎంఎఫ్ దగ్గరికి అప్పట్లో అప్పుకి వెళ్ళాం. మీరు గమనిస్తే ఫారెక్స్ రిజర్వ్స్ ఎప్పుడైతే కంట్రీలో స్ట్రాంగ్ ఉంటాయో ఆ కంట్రీ ఎకానమీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా అంతర్జాతీయంగా వచ్చే వాలటైల్ సిచ్యువేషన్స్ మనం తట్టుకోగలుగుతాం అనమాట. ఎలాంటి షాక్స్ వచ్చినా ఇంటర్నేషనల్గా, రేపు రెసెషన్ వచ్చింది అనుకోండి, ఏ షాక్ వచ్చినా మనం స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. అదేవిధంగా ఫారెక్స్ రిజర్వ్స్ చాలా ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటే కనుక అంతర్జాతీయ ఇన్వెస్టర్స్ కూడా మనపై నమ్మకం ఎక్కువ ఉంటుంది. అయితే 2022లో చూసుకుంటే కనుక మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ చాలా తగ్గాయి. దాదాపు $71 బిలియన్ వరకు తగ్గాయి అన్నమాట. సో ఆర్బీఐ ఎప్పుడు కూడా ఈ ఫారెక్స్ రిజర్వ్స్ గురించి క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. మనదే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయి, రూపీ ఎక్స్చేంజ్ రేట్ ఎక్కువ అప్రిషియేట్ అవుతుందా, డిప్రిషియేట్ అవుతుందా, డాలర్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా, దాన్ని మన రూపీని ఎలా మనం స్టేబుల్ చేసుకోవాలి, దీని మీద ఆర్బీఐ ఎప్పుడు దృష్టి పెడుతుంది. ఆర్బీఐ ఎప్పుడైనా సరే రూపీ బాగా డిప్రిషియేట్ అవుతున్నా, ఎక్కువగా అప్రిషియేట్ అవుతున్నా కొంచెం కాషన్గా తన పాలసీస్ మార్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది అనమాట.